నీటి సంఘం ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. న్యాయస్థానాల డైరెక్షన్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నీటి సంఘం ఎన్నికలు జరగలేదన్నారు. సర్టిఫికెట్ పొందే అర్హత ఉన్న రైతులకు అన్యాయం చేశారన్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు, ప్రత్యేకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఆ ఎన్నికలు నిర్వహించారు? ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి విఆర్ఓల దగ్గర సర్టిఫికెట్స్ పొందాలి ఎన్నికల్లో పాల్గొవాలంటే. ఇది ఒక దౌర్జన్యమా, లేకపోతే అధికారం ఉన్నటువంటి దురహంకారమా, అధికార దురహంకారమా? అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విడనాడి అధికారం అనే బలంతో ఏకపక్షంగా స్వార్థంగా, అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు గమనించినా ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో వారు చేసినటువంటి తీరు గమనించినట్లయితే విఆర్ఓలను అందరినీ కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. విఆర్ఓలందరినీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. ఎవరైనా సర్టిఫికెట్ కోసం వెళ్ళినట్లయితే వారిని పోలీసు శాఖ ద్వారా అడ్డగించారు. నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పూర్తి ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వం యొక్క తీరు కనిపిస్తూ ఉందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఏదైతే ఒక ప్రొసీజరల్గా ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయో ఎక్కడా కూడా వాటిని ఫాలో అవ్వకుండా పూర్తిగా డీవియేట్ అయ్యి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు వచ్చేటట్టుగా, ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యేటట్టుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు రాష్ట్రం అంతా కూడా ఇవాళ వాళ్ళ యొక్క పొలిటికల్ స్టైల్ ఏంటనేటువంటిది, తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఏంటనేటువంటిది ఇదే ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ఏదైతే నోట్ డ్యూ సర్టిఫికెట్స్ ఇవ్వాలో, ఎవరైనా కంటెస్ట్ చేయాలని అభ్యర్థులుగా ఉండాలని అనుకుంటున్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇవ్వనివ్వకుండా విఆర్ఓల్ని గ్రామాల్లో అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా, ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోటీ చేయాలి, అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావనతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీదకి అధికారులని ఉపయోగించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూనీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.